మహాకామేశ్వరునికి చైతన్యముగా జగన్నిర్మాణము వైపునకు ఆయనను విమోహింపచేయునదైన జగన్మాతను వివరించి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిసతీ నామార్థములు 88వ భాగము. కామేశ్వర ప్రాణనాథ. కామేశ్వరుడు తన ప్రాణనాథుడుగా వల్లభుడుగా కలిగిన శ్రీ మహాకామేశ్వరీ దేవిని శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము కామేశ్వర ప్రాణనాథ అన్న నామముతో కీర్తించింది. మరొక అర్థము ప్రకారము కామేశ్వరునిలోని ప్రాణశక్తి చైతన్య శక్తి పరమేశ్వరియే కనుక కూడా జగన్మాతకు కామేశ్వర ప్రాణనాథ అన్న నామము సార్థకమైనది. కామేశ్వరుని ప్రాణము అనగా ఆయనలోని సూక్ష్మ శరీరాభిమాని అయిన హిరణ్యగర్భుని జగత్ సర్జన సమర్థునిగా పాలించుచున్నది లేదా శాసించుచున్నది అయిన శ్రీమాత కామేశ్వర ప్రాణనాథ అన్న నామముచే భక్తులచే కీర్తించబడుతున్నది. కామేశ్వర ప్రాణనాథ అన్న నామమును శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము మహాకామేశ మహిషి అన్న నామములో వివరించింది. మహాకామేశుడు అనగా ఈశ్వరుడు, మహిషి అనగా పట్టపురాణి. కామ ఈశుడు అన్న పదములో ఈశుడు అన్న పదమునకు అర్థము సమస్త లోక పరిపాలకుడు. 84 లక్షల జీవరాశులు 14 లోకములను పరిపాలించు మహాకామేశ్వరునికి ప్రాణము ఆయనలోని చైతన్యము పరమేశ్వరుని చేత ఈ సమస్త జగత్తును పాలింపచేయుచున్న ఆదిపరాశక్తి మహాకామేశ్వరునితో అభేద రూపమై కామేశ్వర ప్రాణనాథ అని కీర్తించబడిన తల్లి. కామేశ్వర ప్రాణనాథ అన్న నామములో కామేశ్వరి కామేశ్వరుల అన్యోన్యత కూడా వివరించబడినది. వారిద్దరిది కూడా ఒకరికొకరు సరి అయిన జంట. ఏ విధముగా 2 అరచేతులు ఒకదానికొకటి కలిసినప్పుడు ఒకేలా ఉంటాయో అలాగే భేదము చెప్పరాని జంట వారిద్దరిది. సృష్టి జరుగక పూర్వము ఈ సృష్టిని విస్తరించాలన్న కోరిక కలిగిన కామేశుని మహాకామేశ్వరుడంటారు. ఆయనకు కలిగిన కామము మహాకామము. అటువంటి మహాకామేశ్వరునిలో సూక్ష్మ చైతన్య రూపిణిగా శ్రీమాత ప్రవేశించి ఆయన కోరికను తీర్చి ఈ సృష్టిని విస్తరించింది కనుక పరమేశ్వరి కామేశ్వర ప్రాణనాథ అన్న నామముతో కీర్తించబడినది. కామేశ్వర విమోహిని. కామేశ్వరి కామేశ్వరులకు అభేదమని వారిద్దరూ ఏకరూపులన్న విషయమును మనము ఇప్పటికే గ్రహించాము. అదే సమయంలో ఈశ్వరుడు సాధ్యమైనంత వరకు తపస్సమాధిలో మునిగి ఉంటాడు అన్న విషయమును కూడా తెలుసుకున్నాము. అయితే ఈశ్వరునకు నిర్దేశించబడిన లయ కార్యమును ఆయనకు గుర్తు చేయడానికి ఏకస్వరూపులైన తాను భిన్న విగ్రహమును పొంది మనమిద్దరము దంపతులము అన్న ద్విప్రకారక జ్ఞానమును కలుగజేయు మహాకామేశ్వరీ దేవిని శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము కామేశ్వర విమోహిని అన్న నామము చే కీర్తించినది. అభేద జ్ఞానము కలిగిన వానికి అందుకు విపరీతమైన జ్ఞానము కలుగుటను లేదా ఒక్క విషయమునే అవలంబించి ఉండి అందుకు అన్యమైన విషయములందు ఆసక్తి లేకుండుటను మోహము అని వ్యవహరిస్తారు. అటువంటి మోహము నుండి పరమేశ్వరి ఈశ్వరుని మరల్చుతుంది. పరమేశ్వరుడు స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానములో ఎప్పటికీ స్థానరూపునిగా ఆ విషయమునందే మోహము కలిగిన వాడుగా ఉంటాడు. అటువంటి ఈశ్వరుని అందుకు భిన్నములైన ప్రపంచాకారమును జగన్నిర్మాణ కార్యముల వైపు మరల్చి విమోహింపచేయుచున్నది కనుక జగదీశ్వరి కామేశ్వర విమోహిని అన్న నామము చే కీర్తించబడినది. కామేశ్వర బ్రహ్మ విద్య.
జగన్మాత మహాకామేశ్వరీదేవి కామేశ్వరుని యొక్క బ్రహ్మ విద్య, కామేశ్వర బ్రహ్మ విద్య అను నామమునకు అర్థమును గ్రహించే ముందు మనకు అసలు బ్రహ్మ విద్య అంటే ఏమిటి అన్న విషయమును తెలుసుకొనడానికి ప్రయత్నము చేద్దాము. బ్రహ్మాండం అంతిమ సత్యమును సూచించేది. విద్య అంటే జ్ఞానం. బ్రహ్మ విద్య అంటే అంతిమ సత్యం యొక్క జ్ఞానం. బ్రహ్మ విద్య వేదాంత గ్రంథాలలో అనగా ఉపనిషత్తులో వివరించబడినట్లుగా ఒక సాధకుడికి ఈ అంతిమ సత్యమును తనలో తాను స్వయంగా కనుగొనేలా మార్గనిర్దేశం చేస్తుంది. నేనే నిజమైన బ్రహ్మమును అనగా అహం బ్రహ్మాస్మి అన్న ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన సత్యమును సాధకుల చేత గ్రహింపచేసేదే బ్రహ్మ విద్య. అటువంటి బ్రహ్మ విద్య అందరికీ కూడా అంత తేలికగా పట్టుబడేది కాదు. కేవలము బ్రహ్మజ్ఞానమును స్వయముగా పొందిన ఒక సద్గురువు మాత్రమే బ్రహ్మ విద్యను మనకు తెలియజేయగలడు. ఆ గురువు కూడా అటువంటి బ్రహ్మ విద్య తన గురు పరంపర ద్వారానే కలిగి ఉంటుంది కదా. ఏమిటా గురు పరంపర? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ గురు పరంపర అప్రతిహతమైనది. వైదిక మార్గంలోని ఆటంకాలను తొలగించడానికి దేవతాంశలే జగద్గురువులుగా వెలిశాయి. పరమశివుడు దక్షిణామూర్తిగా అవతరించి జగద్గురువయ్యాడు. కేవలము ఆయన మాత్రమే బ్రహ్మ విద్యను బోధించగలరు. అయితే మనము ఇప్పటికే గ్రహించినట్లుగా దక్షిణామూర్తి స్వరూపం ఎప్పుడూ చిన్ముద్రను ధరించి తపోనిష్టలో ఉంటుంది. అందువలన ఆయన తరపున బ్రహ్మ విద్యను తనను పరమేశ్వరుని నమ్ముకుని ఆరాధించే భక్తులకు ప్రసాదించే బాధ్యతను స్వీకరించిన జగన్మాత మహాకామేశ్వరీదేవిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము కామేశ్వర బ్రహ్మ విద్య అన్న నామముచే కీర్తించినది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో